నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మార్కో రూబియో భారత్ పర్యటన, ప్రత్యేకించి కోల్కతా పర్యటన. ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎవరెవరు ఆయన వచ్చి కలిశారు, ఏంటి అందులో ఉన్న ప్రాధాన్యం? మిషనరీస్ ఆఫ్ చారిటీ, మదర్ తెరిసాకు సంబంధించిన ఒక అద్భుతమైన సేవా సంస్థ, అక్కడికి వెళ్ళారు ఆయన. సరే, తర్వాత అదే మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన నన్స్ వచ్చి మమతా బెనర్జీని కలిశారు. అంటే ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేస్తే అనుమానాలు వస్తాయి. కనెక్ట్ చేయొద్దు, కనెక్ట్ చేసే వాళ్ళందరూ ఈ సంఘ్ వాళ్ళకి పని లేదు, ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అంతా కూడా ఇలా కనెక్ట్ చేస్తుంటారనే వాళ్ళు లేకపోలేదు. ఆర్ఎస్ఎస్ సంగతి పక్కన పెడితే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అలా సందేహించడంలో తప్పులేదు. ఆయన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫారిన్ అఫైర్స్. ఆయన వచ్చిన ఉద్యోగం వేరు, ఆయన్ని వచ్చి కలిసిన వాళ్ళు వేరు, ఆయన వెళ్ళిన చోటు వేరు. సరే, అది ఆయన మతపరమైన విశ్వాసానికి సంబంధించిన అంశం, అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. బట్ ఆయన అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అదే సంస్థకు చెందిన నన్స్ వెళ్ళి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, బంగ్లాదేశ్ పట్ల అమితంగా ప్రేమ కురిపించే మమతా బెనర్జీ గారిని వెళ్ళి కలవటం ఏంటి? అసలు ఆయన పర్యటన మోటివ్స్ ఏంటి? డీప్ స్టేట్ ఏమైనా ఆయనకి ఏమన్నా ఎజెండా ఇచ్చిందా? సిఐఏ ఆయనకి ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చిందా? ఈ అంశాలన్నిటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ఠ. పవన్ శ్రేష్ఠ, నమస్తే అండి. నమస్తే అండి. సో ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్తే ఎవరికి ఏం అభ్యంతరం లేదు. మామూలుగా నేను కూడా వెళ్తుంటాను, ఎప్పుడైనా వెళ్ళి సండేనో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పళ్ళు మనం ఇవ్వదలుచుకుని అనిపిస్తాం. అందుకే ఒక అద్భుతమైన సేవా సంస్థ మదర్ తెరిసా. అంటే ఆల్మోస్ట్ మన భూమిపుత్రగా మనం భావించి భారతరత్న కూడా ఇచ్చేసాం. సో అలాంటి భారతరత్న మరి స్థాపించిన సంస్థకి ఆయన వెళ్ళటంలో నాకైతే పెద్ద తప్పు కనిపించలేదు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కనిపిస్తుందండి. ఎందుకని? మీరు అన్నదో రకంగా ఎవరికి తప్పు కనిపించక్కర్లేదని అన్నారు. ఆయనకున్న విశ్వాసాన్ని ఎవరు ప్రశ్నించగలరు. ఎందుకంటే అది ఆయన ఒక క్యూబన్ ఆరిజిన్, అమెరికన్ క్రిస్టియన్, తప్పులేదు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళాలి అనుకుంటే ఆయన చర్చికి వెళ్ళాలి, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాబట్టి. మనం గమనించినట్టయితే G20 సదస్సుకి అప్పటి రాష్ట్రపతి, యుఎస్ రాష్ట్రపతి బైడెన్ వచ్చినప్పుడు ఆయన ఢిల్లీలోనే ఒక చర్చికి వెళ్ళారు. అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు ఆయన్ని. ఇప్పుడు అందరికీ సందేహం ఎందుకు వస్తుందంటే, ఇక్కడ సెంట్ క్యాథెడ్రల్ అని అక్కడ సంథింగ్ ఉంది కలకత్తాలో, అండ్ కలకత్తాలో కూడా చర్చెస్ చాలా ఉన్నాయి, అక్కడికన్నా వెళ్ళొచ్చు. బట్ వై డిడ్ హి గో టు మిషనరీస్ ఆఫ్ చారిటీ? అండ్ ఇప్పుడు మీరు మిషనరీస్ ఆఫ్ చారిటీ గురించి కానివ్వండి, మదర్ తెరిసా, వీళ్ళ గురించి మీరు ఏవైతే చెప్పారో, దిస్ వాజ్ ఆల్ అ క్రియేటెడ్ కన్కాక్టెడ్ స్టోరీ. మమతా బెనర్జీది నిజం మదర్ తెరిసాది నిజం బయటకు రాకుండా ఉండడానికి. షీ వాజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈవిల్ అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. అండ్ ఇది ఎవరో మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే హిందూ సంఘాలు, బీజేపీ ప్రభుత్వమో కాదు, వెస్టర్న్ మీడియానే రాసింది మిషనరీస్ ఆఫ్ చారిటీ గురించి, మదర్ తెరిసా గురించి. ఏవైతే సేవ కిందన వచ్చాయో ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీకి, అది నిజంగా సేవకి వాడకుండా లిటరల్గా వాటికన్ సిటీకి మదర్ తెరిసా పంపించేసింది. అండ్ చాలామంది డిక్టేటర్స్ని మదర్ తెరిసా ఎంకరేజ్ చేసింది. మదర్ తెరిసా లిటరల్లీ ఏవైతే సేవ అండ్ వాట్ ఎవర్ మనం హాస్పిటల్కి ఫ్రీ సేవ అని ఏదైతే అంటారో, అలా వచ్చిన వాళ్ళకి నిజంగా ఆవిడ దగ్గరకు వచ్చే నిధులు ఆ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడలేదు, లో క్లాస్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఆసరాగా తీసుకుని కన్వర్ట్ చేసింది మదర్ తెరిసా. లిటరల్లీ ఇవన్నీ మదర్ తెరిసాని యాక్సెప్ట్ చేసింది మదర్ తెరిసా. సో ఈ మదర్ తెరిసా చాలా గొప్పది అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ చాలా మంచిది. దిస్ వాజ్ ఆల్ ఎ బబుల్ క్రియేటెడ్ బై సమ్ ఎన్జిఓస్ కానివ్వండి, ఎవరన్నా. ఇట్ వాజ్ బస్టెడ్. ఇప్పుడు నథింగ్. అండ్ అలాంటి ప్లేస్కి మార్కో రూబియో వెళ్ళడం వల్ల ఇప్పుడు అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ లిటరల్గా యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి ఫండింగ్, దాని తర్వాత కన్వర్జన్స్కి ఫండింగ్ చేస్తుంది. కన్వర్ట్ చేయడానికి అఫీషియల్గా మనం నేపాల్లో చూసాం, రెజ్యూమ్ చేంజ్ అయింది, జెన్జీ రెవల్యూషన్ ఎక్సెట్రా అన్నీ విన్నాం. ఇదంతా జరిగే ముందర కొన్నేళ్ల నుంచి సుమారుగా 2014-15లో నేపాల్లో భూకంపం వచ్చింది. అప్పటి నుంచి మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఇంకా దానికంటే ముందర నుంచి, దాని తర్వాత నుంచి అగ్రెసివ్గా అక్కడ కన్వర్షన్స్ చేసింది. అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఒప్పుకుంది. దీని మీద బీబీసీలో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. వాళ్ళ దగ్గర ఒక నేపాల్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం నేపాల్లో కన్వర్ట్ అనేది చేయకూడదు, నేపాల్లో కన్వర్షన్స్ లేవు. బట్ స్టిల్ వీళ్ళు దానికి వ్యతిరేకంగా వెళ్ళి వీళ్ళు కన్వర్ట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళు దీని గురించి గర్వంగా చెప్పుకున్నారు.
మేము కన్వర్ట్ చేస్తున్నామని చెప్పి. సో మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళది ఏదైతే డూబియస్ యాక్టివిటీస్ ఉన్నాయో అలాంటి దానికి ఇప్పుడు మరి వెళ్ళి మార్కో రూబియో వెళ్ళి కలిసారంటే ఖచ్చితంగా అందరికీ సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఇంకొంతమంది కూడా ప్రశ్నిస్తున్నారు, మరి మోదీ గారు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి తప్పు లేదా? అమెరికా వెళ్ళినప్పుడు బ్యాప్స్కి వెళ్ళారు, యూఏఈలో గుడే పెట్టారని. ఆ గుళ్ళు ఏవి కూడా అక్కడ రిలీజియస్ కన్వర్జన్కి డబ్బులు ఇవ్వవు. గుళ్ళు ఎక్కడా కూడా మనకి రిలీజియస్ కన్వర్షన్కి ఇవ్వవు. అండ్ యుఎస్ బేసికల్లీ చర్చెస్కి కన్వర్షన్ చేయడానికి ఫండింగ్ అఫీషియల్ ఇస్తుంది. అండ్ ఇది యుఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది చాలాసార్లు. వెనిజులాలో రెజిమ్ చేంజ్ గురించి అందరికీ తెలిసిందే, దాంట్లో ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, నేను రెజిమ్ చేంజ్ చేస్తానని చేశాడు. కానీ రెజిమ్ చేంజ్ చేసిన తర్వాత జనాల నుంచి వ్యతిరేకత రాలేదు. చాలామంది ఏమనుకుంటారంటే డెల్సీ రాడ్రిగస్ రావడం వల్లే వ్యతిరేకత రాలేదని చెప్పి అనుకుంటారు. కానీ నిజానికి దానికంటే ముందర అక్కడ ప్రొటెస్టెంట్స్ని పెంచడంలో చర్చెస్ కీలక పాత్ర పోషించాయి. సుమారు 10 ఏళ్లలో ఐ థింక్ 2010 ఆ ప్రాంతంలో 2% ఉన్న ప్రొటెస్టెంట్స్ 2020కి వచ్చేసరికి సుమారు 30% అయ్యారు. అంటే జనాలని వీళ్ళు ఈ చర్చెస్ కానివ్వండి, ఈ మిషనరీస్ కానివ్వండి, వీళ్ళు ఇలాగ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడంలో ఈ చర్చెస్ అండ్ మిషనరీస్ కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ వీటికి యుఎస్ ఫండింగ్ ఇస్తుంది. అలాగ ఫండింగ్ వచ్చే ఒక మిషనరీస్ ఆఫ్ చారిటీకి మార్కో రూబియో రావడం వల్ల, ఎస్పెషల్లీ బెంగాల్ లాంటి రాష్ట్రంలో రావడం వల్ల ఇప్పుడు అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే బెంగాల్లో ఇప్పుడు మనం చూసాం, ఇటీవలే నెల కూడా అవ్వలేదు ఎన్నికలు జరిగి. సో ఎన్నికలు జరిగి అప్పుడు ఆయన అక్కడ ఎవరిని కలవలేదు, సువేందు అధికారిని ఎవరిని కలవలేదు, విచ్ వాస్ ఫైన్. కానీ ఇదే బెంగాల్ ఎన్నికలు అయిన తర్వాత ట్రంప్ మోదీ గారిని కంగ్రాచులేట్ చేశారు. ఒక రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అమెరికా రాష్ట్రపతి రియాక్ట్ అవ్వడం ఏంటి?